రోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందుకు ఒక అరుదైనటువంటి నోటుని మనకు చూపించబోతున్నాను. మనకి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఇటువంటి కరెన్సీ నోటుని ప్రభుత్వం గుర్తించలేదండి. ఒక బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో ఈ నోటుని గుర్తించాం. మనకి చిల్లరకి 1 పైసా నుంచి 2 పైసలు, 5 పైసలు, 25, 50 పైసల వరకు మనం చిల్లర చూసాం. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వంలోను భారత ప్రభుత్వంలోను 5,000, 10,000 రూపాయల డినామినేషన్తో కరెన్సీ నోట్లను చూసాం. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఒక అరుదైనటువంటి నోటును ముద్రించి మనకి చాలా ప్రత్యేకతను చాటుకుందండి. చిల్లర రూపంలో మనకి ఇచ్చినటువంటి 50 పైసలు మనం చిల్లరే చూసాం. కానీ భారత ప్రభుత్వం ఇక్కడ ఒక నోటు చూడండి, ఇది 2 రూపాయల నర, 2.5 రూపాయలు. ఇది చాలా అరుదైనటువంటి కరెన్సీ నోటు. రూపీస్ 2 అనాస్ 8, 16 అనాలంటే మనకి 1 రూపాయి. అచ్చమైన 16 అనాలంటే 1 రూపాయి. 8 అనాలంటే అర్ధ రూపాయి. మరి ఈ 2 రూపాయల అర్ధ రూపాయి అంటే 2.5 రూపాయలతో ఒక కరెన్సీ నోటును బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించింది. ఇక్కడ చూసినట్లయితే మనకి బ్రిటిష్ కింగ్ రాజు చిత్రంతో వెరీ క్లియర్ గా రూపీస్ 2 అనాస్ 8 అని చాలా క్లియర్ గా ఉందండి. మరి ఇటువంటి నోట్లను భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ముద్రించలేదు, రద్దు చేసిందండి. మనకి కేవలము 1 రూపాయి డినామినేషన్ మీద మాత్రమే ముద్రించింది. ఇందు మీద చాలా ఇక్కడ చూడండి, బ్రిటిష్ క్వీన్ ఇక్కడ ఈ క్రౌన్ తో ఈ నోటు ముద్రించబడింది. వెరీ వెరీ రేర్ నోట్ అండి. మరి మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి నోట్ను మీరు చూసారా? చూడండి, ఇక్కడ తెలుగు కూడా బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత గౌరవాన్ని ఇచ్చింది. 2.5 రూపాయలని తెలుగు భాషను ముద్రించింది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రానికి ముందు కూడా భారతదేశంలో ఎక్కువగా తెలుగు మాట్లాడే భాష 2వ భాషగా హిందీ తర్వాత గుర్తించబడింది. అటువంటి తెలుగు భాషకు బ్రిటిష్ ప్రభుత్వం సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించి కరెన్సీ నోట్ల మీద తెలుగు భాషను వేసింది. అదేవిధంగా కాయిన్స్ మీద కూడా తెలుగు భాషను బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. 1 అనా, 2 అనాలు, 4 అనాలు, 8 అనాలు. ఈ తెలుగుకి మనకి అంత ప్రాముఖ్యతను ఆ రోజుల్లోనే మన పాలకులు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిందండి. మరి ఇటువంటి నోట్ను మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.